ఇలా డిఫరెంట్గా ఇన్విజిబుల్ చైన్ని ఎలా మేక్ చేయాలో చూసేసేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్. ఇట్స్ మీ తెనాలి అమ్మాయి స్పందన. నేను ఇక్కడ ఇన్విజిబుల్ చైన్ ఎలా చేశానో చూసేసేయండి. ఇక్కడైతే నేను 2 స్టెప్స్తో ఇన్విజిబుల్ చైన్ చేశాను. ఇక్కడైతే నేను పెద్ద గోల్డెన్ బాల్ తీసుకున్నాను, తర్వాత స్మాల్ గోల్డెన్ బాల్స్ అనేవి తీసుకున్నాను. వాటి మధ్యలో 2 కలర్స్ బీడ్స్, అంటే అది బ్లూ కలర్ అండ్ కనకాంబరం కలర్ అంటారు కదండి, సో పీచ్ కలర్ అంటారు కదా, ఆ కలర్ తీసుకొని నేను మేక్ చేస్తున్నాను. ఫస్ట్ మిడిల్లో గోల్డ్ బాల్ వేసుకున్నాను, తర్వాత స్కై బ్లూ కలర్ బాల్ వేసాను, తర్వాత కనకాంబరం కలర్ బాల్ వేసాను. సో వీటన్నిటికి మధ్యలో గోల్డ్ బాల్ వేసాను. అది ఒక చైన్ అనమాట. ఫస్ట్ నెక్కి వస్తుంది. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఫస్ట్ అయితే గోల్డ్ బాల్ వేసుకోవాలి పెద్ద సైజు, తర్వాత స్మాల్ సైజు గోల్డ్ బాల్ వేసుకోవాలి, తర్వాత బ్లూ కలర్ బాల్ వేసుకోవాలి, తర్వాత స్మాల్ సైజ్ గోల్డ్ బాల్ వేసుకోవాలి. సో తర్వాత 10 వరకు ఇంకా మైక్రో బీడ్స్ అంటారు కదా, అవి నేను 10 వరకు వేసాను. తర్వాత మళ్ళీ చిన్న సైజ్ గోల్డ్ బాల్, పీచ్ కలర్ గోల్డ్ బాల్, నెక్స్ట్ స్మాల్ సైజ్ గోల్డ్ బాల్, తర్వాత 7 మైక్రో బాల్స్ అనేవి వేసాము. ఇక్కడ వీడియోలో ఒకసారి చూడండి ఎలా వేస్తాననేది. ఒక సైడ్ అలా వేసాం కదా, రెండో సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి. సో అయితే నేను మిడిల్ లాకెట్ చేస్తున్నాను. లాకెట్ ఎలా చేస్తున్నాను చూడండి. ఇక్కడ లోటస్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను స్కై బ్లూ కలర్తోనే లోటస్ చేస్తున్నాను. పింక్ కలర్తో చేస్తారు కదా, కానీ నేను ఇక్కడ స్కై బ్లూ కలర్తో లోటస్ చేస్తున్నాను. ఒకసారి చూసేసేయండి ఎలా చేయాలనేది. ఇక్కడైతే హాఫ్ మూన్స్, డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి నేను యూస్ చేశాను. ఇక్కడ లీవ్స్కి మాత్రం పింక్ కలర్ తీసుకున్నాను నేను. పీచ్ కలర్ అంటే ఎగ్జాక్ట్గా దొరకట్లేదు, సో అందుకని కొంచెం లైట్ పింక్ కలర్ అనేది యూస్ చేస్తున్నాను. తర్వాత చిన్న డ్రాప్ సైజ్ని మనం మిడిల్లో పెట్టేసుకుంటున్నాము. అలానే పైన కూడా ఒక డ్రాప్ పెట్టేస్తాము. అది కట్ చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ది ఫినిష్ చేస్తాను. అటు సైడ్ ఇటు సైడ్ లాంగ్ బీడ్స్ వేసేసి కరెక్ట్గా మనకి నెక్ ఎంతైతే ఉంటుందో ఆ నెక్ సైజ్ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ది మన నెక్ సైజ్ ఎంత కావాలో అంత చెక్ చేసుకున్న తర్వాత ఆ లాక్ బీడ్స్ని మనం లాక్ చేసేయాలన్నమాట. కట్టర్ హెల్ప్తో 2 సైడ్స్ లాక్ చేసేసేయాలి. అలానే ఇంకా లాస్ట్లో కూడా మనకి ఎంత సైజు కావాలో చెక్ చేసుకుందాం అనుకున్నాం కదండి. చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా రెండింటిని పట్టుకొని మనము ఆ లాక్ బీడ్తో లాక్ చేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా లాక్ చేసేసేయండి. లాక్ బీడ్తో కట్టర్తో ఎట్లా గట్టిగా నొక్కేస్తే సరిపోతుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరందరూ ఒకసారి కమెంట్ చేయండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రిమైనింగ్ వైర్ని మనము కట్ చేసుకోవాలి. అంతే అండి, ఫస్ట్ లైన్ ఫినిష్ అయింది. సెకండ్ లైన్లో లాకెట్కి బ్యాక్ సైడు ఐ పిన్ని యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, సో దానికి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రెండో సైడ్ కూడా సేమ్ అంతే విధంగా పూసల్ని మనము గుచ్చుకోవాలి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ దయచేసి కమెంట్ చేయండి. తర్వాత లాస్ట్లో నేను ఇంకొక 2
బీడ్స్ని యాడ్ చేశాను ఇక్కడ సేమ్ కలర్స్ని 1 by 1 ఆల్టర్నేట్గా 2 సైడ్స్. నేను లాస్ట్లో లాక్ బీట్ని కూడా యాడ్ చేశాను. ఒకసారి వీడియోలో చూడండి. చేసిన తర్వాత ఆ లాక్ బీడ్స్ని ఇందాక రెండు చైన్లు పక్క పక్కన పెట్టేసేసుకొని మనకి కరెక్ట్గా నెక్కి ఎంత లెంత్ కావాలో అంత లెంత్, ఇది సెకండ్ లైన్ కదా, కొంచెం కిందకి ఉండేలాగా చూసుకొని మనము దాన్ని లాక్ చేసుకోవాలి. అది మిడిల్ పార్ట్లో మనము పెట్టేసేసి లాక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం లెంత్ని చెక్ చేసుకొని ఇక్కడ లాక్ బీట్తో మనము లాక్ చేస్తున్నాము. రెండు ఒక దగ్గర పట్టుకొని మనము చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. సో లాక్ బీట్ వేసుకొని మనము ఈ విధంగా లాక్ చేసేసుకోవటమే. చాలా సింపుల్ అండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరందరూ. రిమైనింగ్ వైర్ని మనము కట్ చేసుకోవటమేనండి. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసరికి ఫిష్ హుక్కాను జంప్ రింగ్ రెండింటితో ఈ రెండింటిని యాడ్ చేస్తాం అన్నమాట. ఒక సైడు, రెండో సైడ్ కూడా జంప్ రింగ్తో దీన్ని మనము యాడ్ చేసేస్తాము 2 చైన్స్ని. సో ఇదిగోండి, చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.